అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారని, విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని అన్నారు. కృషి, పట్టుదలతో ముందుకెళితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని, విద్యార్థినులు తమ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. మీ ఇంట్లో చూసుకోండి, మీ అబ్బాయి పనులు చేయాలా? సపోజు అమ్మగారు ఉన్నారు కదా, సార్ పనులు చేస్తారు, ఇంటి పిల్లల పనులు చేస్తారు, మనవరాల పనులు చేస్తారు, వర్కర్స్కి అందరికి డ్యూటీస్ చెప్తారు. అన్నీ బర్డెన్ ఎవరి మీద పడుతుంది? ఒక ఉమెన్ మీద పడుతుంది. అంటే మీరు చిన్నపిల్లలు, మీ మదర్ని తీసుకోండి, డాడీకి సేవలు చేయాలా, మీ అన్నయ్యకి సేవలు చేయాలా, మీ తమ్ముడికి సేవలు చేయాలా, అందరికీ సేవలు చేయాలి ఉమెన్. అంటే నాన్న ఒక ఉద్యోగంకి వెళ్తాడో లేదంటే వ్యవసాయం పనులకి వెళ్ళి వచ్చేస్తాడు, కానీ మల్టిపుల్ టాస్క్ చేసేది ఉమెన్. నువ్వు వదిలింది తినాలా, మీ నాన్నగారు వదిలింది తినాలా, మీ అన్నయ్య వదిలింది తినాలా, మీ తమ్ముడు వదిలింది తినాలా, అందరు వదిలింది, ఈవెందో మనవడు వదిలింది కూడా ఆ తల్లి తింటది. అంటే ఎంత త్యాగమూర్తో చూసారా? ఆడజన్మ అనేది ఒక అపురూపమైన జన్మ. అపురూపం అంటే ఎన్ని టాస్కులు. మదర్ టాస్క్ చేస్తుంది, భార్య టాస్క్, చెల్లి టాస్క్, అక్క టాస్క్. ఇప్పుడు 40 ఏళ్ళు మన సారు, సభాపతి సారు 40 ఏళ్ళు పరిపాలిస్తున్నారు కదా, దాని వెనుక ఒక మహాశక్తి. ఆ వ్యక్తే లేకపోతే ఏమి లేదు. నర్సీపట్నం డిగ్రీ కాలేజీ లేదు, జూనియర్ కాలేజీ లేదు, ఐఐటి లేదు, నర్సింగ్ కాలేజ్ లేదు. రియల్ అంత పెద్ద ఆయనకి వెనుకుండి ముందుకు రాకుండా ఎవరు కూడా, ఆమె ఎవరైనా ఇప్పుడు తెలుస్తుంది మేడం గారు ఉన్నారని, కానీ ఎవరికి తెలియదు. అంత వెనుకన ఒక శక్తి నడిపిస్తుంది, అదే అమ్మ. మన ఇంట్లో అందరికీ బాగులేకపోతే అన్ని సేవలు చేస్తుంది, కానీ అమ్మకు బాగులేకపోతే ఎవరం కూడా పలకరించం. లేటెస్ట్ ట్రెండ్. అమ్మకు బాగులేకపోతే మనం కాలేజీ నుంచి వస్తే పుస్తకాలని మంచం మీద వేసేటప్పుడు అమ్మ మూలుగుతుంటది. కనీసం గ్లాస్తో మంచి నీళ్ళు ఇచ్చే చిల్డ్రన్స్ కూడా ఇప్పుడు లేరు పిల్లలు. అబ్బాయిలు